మరో అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలకు అయితే భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ రోజు అయితే మరో అల్పపీడనం ఏర్పడనుంది. అది కాస్త రేపు వాయుగుండంగా మారి తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సో దీంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. తీర ప్రాంత వాసులైతే మత్స్యకారులు కూడా అటు వేటకు వెళ్లొద్దంటూ సూచనలు జారీ చేశారు. సో దీంతో తీర ప్రాంత వాసులు ఎవరైనా సరే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. సో ఈ రోజు అయితే ఏదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందో అది రేపు కాస్త వాయుగుండంగా మారనుంది. సో ఎల్లుండు ఉత్తర కోస్తా సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో అయితే భారీ ఈదురుగాలులు అలాగే భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ప్రజలంతా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచిస్తారు. సో ఏదైతే గత 2 రోజుల నుంచే వర్షం తగ్గుముఖం పడుతుంది అనుకునే లోపే మరోసారి భారీ వర్షం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏపీలో చూసుకున్నట్టయితే అటు శనివారం వరకు కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇక నేడు అయితే తెలంగాణలో ఏకంగా 12 జిల్లాల్లో అయితే ఈ రోజు భారీ వర్షాలు పడతాయంటూ కూడా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ప్రధానంగా తెలంగాణలో చూసుకున్నట్టయితే అటు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరైనా సరే లోతట్టు ప్రాంత వాసులంటే ముందుగానే అలర్ట్ అయ్యి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ చెప్పుకొస్తుంది. సో ఎల్లో అలర్ట్ అంటే చాలు మనకి భారీగా వర్షాలు పడి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రేపు కూడా తెలంగాణలో 7 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు పడే వర్షం కాస్త రేపు ఈ జిల్లాలో చూసుకున్నట్లయితే ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. సో దీంతో రేపు కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆ ప్రాంతంలో అసలు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ వాతావరణ శాఖ అయితే సూచించింది. అయితే ఇప్పటికట్టు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతూ వస్తుంది. ఇక ఇవాళ అయితే అల్పపీడనం బలహీనపడనున్నట్లు కూడా అధికారులు అయితే తెలిపారు. సో అల్పపీడనాల ఎఫెక్ట్ తో వచ్చే 5 రోజులు ఏపీలో అయితే భారీ వర్షాలు కురుస్తాయింది. ఏపీ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే శనివారం వరకు కూడా రానున్న 5 రోజులైతే ఈ భారీ వర్షాలు ఇలాగే కొనసాగుతాయంటూ మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో అయితే లోతట్టు ప్రాంత వాసులు కానివ్వండి ఎవరైనా సరే మనం ఇళ్లలు కూడా చూస్తుంటాం. చాలా మంది చిన్నగాటు లోతట్టు ప్రాంతాల్లో ఉంటారు. సో చిన్నపాటి వర్షానికే లోపలికి నీరు వచ్చే పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటారు. సో వారైతే కాస్త ముందుగానే జాగ్రత్తలు తీసుకుని వీలైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో భారీ వర్షాల నేపథ్యంలో సో బయటికి రాకుండా ఉంటేనే మంచిదంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు తెలంగాణలో చూసుకున్నట్టయితే చిన్నపాటి వర్షానికే కొన్ని ప్రాంతాలైతే చెరువుల్ని తలపిస్తున్నాయి. ఇళ్లకు కూడా నీరు చేరుతుంది. అటు అపార్ట్మెంట్ వాసులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రోడ్లు అయితే మొత్తం చెరువుల్ని తలపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము చిన్నపాటి వర్షానికి కూడా. సో ఈ నేపథ్యంలో ముందుగా కూడా ఎలాంటి పనులున్నా కూడా కంప్లీట్ చేసుకునేందుకైతే రెడీగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎవరు కూడా వాగులు వంకలు ఉన్న ప్రాంతాల్లో అయితే ఎవరు వాటిని దాటే ప్రయత్నాలు చేయొద్దు. ఎందుకంటే భారీ వర్షాలు పడితే అవి తెగిపోయి రోడ్లు కూడా కొట్టుకుపోయే ప్రమాదాలు అయితే మనం చూస్తూనే ఉన్నాము. సో ఈ నేపథ్యంలో సో అటు వాగులు వంకలు ఉన్న ప్రాంతాలు కానివ్వండి, సో కాలువల మధ్య ఉన్న గ్రామస్తులు ఎవరైనా సరే లోతట్టు ప్రాంత వాసులైతే మరి సురక్షిత ప్రాంతాలకు వెళ్తే ఇంకా మంచిదంటూ అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. సో ప్రస్తుతం అటు 2 జిల్లాలకు ఇటు తెలంగాణ అటు ఏపీకి కూడా భారీ వర్ష సూచన అయితే చేసింది వాతావరణ కేంద్రం. సో అల్పపీడనం ఎప్పుడైతే బలపడి అటు కేంద్రం దాటే వరకు కూడా తీరాన్ని తాకి తీరం దాటే వరకు కూడా భారీ గాలులు వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. తీరం దాటే సమయంలో పెద్ద ఎత్తున గాలులు వీచే అవకాశం ఉందన్న సో బయట చెట్ల దగ్గర కానీ పొలంలో పనులకు వెళ్లే వాళ్ళు ఎవరు కూడా ఆ సమయంలో ఉండొద్దు. ఎందుకంటే పిడుగులు పడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో సముద్రం కూడా అల్లకల్లోలంగా మారే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అటు సముద్ర తీరాన ఉన్న ప్రాంత ప్రజలు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు, మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దు అంటూ ముందుగానే ఆదేశాలు జారీ చేసింది. సో మనకి అటు తీరం దాటే సమయంలో సముద్రం ఎలా ఉంటుంది అనేది కూడా మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలోనే ముందుగానే అలర్ట్స్ అయితే జారీ చేసింది వాతావరణ కేంద్రం. సో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పుకొస్తున్నారు.
ఒకసారి అయితే విజువల్స్ మనం చూద్దాం. రైట్గా ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అటు ప్రధానంగా చూసుకున్నట్టయితే వైజాగ్ మొత్తంగా కూడా సముద్ర తీర ప్రాంత వాసులకైతే హై అలర్ట్ జారీ చేశారు. ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ చెప్పుకొస్తున్నారు. శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. బంగాళాఖాతం పరిసర ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా తీరాల వెంబడి ఉన్న అల్పపీడనం తదుపరి కొంత దూరం పయనించి ఉత్తర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం మరియు గాంగేయ పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాలలో అల్పపీడనంగా కొనసాగింది. ఈరోజు అదే ప్రాంతంలో కొనసాగుతూ దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. ఇది రాబోయే 12 గంటలలో బలహీనపడే అవకాశం ఉన్నది. కానీ ప్రస్తుతం మయన్మార్ లేదా బర్మా మధ్య ప్రాంతాలలో మరియు దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో మధ్య ట్రోపో ఆవరణం వరకు ఒక ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నది. ఇది తదుపరి 24 గంటల్లో అనగా 25వ తేదీ లోపల పశ్చిమ దిశలో పయనించి దీని ప్రభావంతో ఒక అల్పపీడనం ఉత్తర మరియు మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాలలో ఏర్పడే అవకాశం రేపటికి ఉన్నది. ఇది ఇంచుమించు పశ్చిమ దిశలోనే పయనించి 26వ తేదీ నాటికి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. అది వాయుగుండంగా వాయువ్య బంగాళాఖాతం దానికి అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనగా దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి కొనసాగే అవకాశం ఉంది. 27వ తేదీ నాటికి ఈ రాబోయే వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో ఈ 2 రోజులు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తదుపరి 2 రోజులు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 5వ రోజు ఆంధ్రప్రదేశ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాలలో మళ్ళీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అనగా రాబోయే 5 రోజులు కూడా అధిక ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల నుంచి అత్యధిక ప్రాంతాల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 6, 7వ రోజుల్లో దాని ఉధృతి తగ్గి
1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. తరువాత వీటి ప్రభావం వలన కోస్తా జిల్లాలపై 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో సుస్థిరమైన బలమైన గాలులు వీచే అవకాశం రాబోయే 5 రోజులు ఉన్నాయి. ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం 5 రోజులు ఉంది. ఇక ఈ రోజు నుంచి 2వ రోజు వరకు కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం, 3వ రోజు 4వ రోజు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం, 5వ రోజు నుంచి 7వ రోజు వరకు 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తర కోస్తా జిల్లాలైన పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతానికి అవకాశం ఉంది. 2వ రోజు అనగా రేపు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని 1-2 చోట్ల మరియు గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్లో కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం పడే అవకాశం 2వ రోజు ఉన్నది. 3వ రోజు 4వ రోజు 1-2 జిల్లాల్లో 1-2 ప్రాంతాల్లో మధ్య కోస్తా ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల పరిసరాలలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు సుదూర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు రావాల్సిందిగా సలహా ఇవ్వడం జరిగింది. 2వ రోజు నుంచి 5వ రోజు వరకు కోస్తా తీరం వెంబడి తీరం ఆవల 40 నుంచి 50 గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల 5 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. గడిచిన 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 9 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా మెరకముడిదంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది.